నమస్తే అండి గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, పుష్యమాస శివరాత్రి ఎందుకంత ప్రాముఖ్యత? ఏం చేయాలి ఆ రోజు? మనకు మాసాలలోకెల్లా పుష్యమాసము చాలామంది శూన్యమాసం అని అనుకుంటుంటారు. అయితే ఇది శూన్యమాసం పనికిరాదు అని అనుకుంటే మరి ముక్కోటి ఏకాదశి ఈ మాసంలోనే వస్తుంది. అందరూ ఎంతో విశేషంగా కనుల పండుగ జరుపుకునే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఈ పుష్యమాసంలోనే వస్తాయి. ఈ పుష్య అమావాస్య చాలా విశిష్టత. చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అంటారు. ఇవన్నీ గొప్పదైన పండుగలు వస్తున్నాయి. కానీ ఈసారి పుష్యమాసానికి సంబంధించినటువంటి వచ్చే మాస శివరాత్రి 16వ తారీఖు శుక్రవారం అయిందమ్మా. ఇది చాలా అద్భుతమైన రోజు. ఎన్నో గొప్ప యోగాల కలయిక ఈ మాస శివరాత్రి జనవరి 16న వచ్చేటువంటిది. ఎందుకు చెప్తున్నానంటే త్రయోదశి తిథి సాయంకాల ప్రదోషకాల సమయం వరకు ఉంది. త్రయోదశి తిథి రుద్రునికి సంబంధించినటువంటిది. పైగా శుక్రవారం, వారంలో శుక్రవారం చాలా మంచిది. శుక్రవారం అయింది. అన్నిటికంటే ముఖ్యంగా మూలా నక్షత్రం ఉందమ్మా. ఈ మూలా నక్షత్రానికి సరస్వతీదేవి అధిపతి. సరస్వతీదేవి జన్మ నక్షత్రం అంటారు. కానీ వాస్తవానికి బ్రహ్మ సృష్టి చేసేటువంటి క్రమంలో అనేక చోట్ల కూర్చొని చేశాడు. కానీ అన్ని ఆటంకాలు వచ్చాయి. చివరికి గణపతిని ఆరాధన చేసి ఈ మూలా నక్షత్రం ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చొని సృష్టిని ప్రారంభించాడు. కాబట్టే నిర్విఘ్నంగా ఇప్పటికీ సృష్టి కొనసాగుతూనే ఉంది. మీరు ఈ యొక్క సహజ భచక్రంలో ధనుస్సు రాశి దేనికి సంకేతం? ధనుస్సు అంటే విల్లు అని అర్థం. కరెక్ట్గా దీనికి 90 degrees కోణంలో కనుక మీరు చూస్తే మిథున రాశి వస్తుంది. మిథున రాశి దేనికి సంకేతము? దంపతుల కలయిక, ఇద్దరు వ్యక్తులు, పురుషుడు స్త్రీ అని. అంటే దీన్ని ఏం సూచిస్తుంది? ధనుస్సు రాశిలో ప్రారంభం చేసినట్టు కారణం చేత 90 degrees మిథున రాశి ఉంది. అక్కడ సృష్టి ప్రారంభమైంది. దంపతులు ఉన్నారు. అక్కడి నుంచే కదా సృష్టి ప్రారంభమైంది. ఈ మనుషులందరూ మనందరం పుట్టింది. ఇది ఇంతలో ఉన్నటువంటి అంతరార్థం. అయితే ఈ యొక్క పుష్యమాస శివరాత్రికే ఎందుకు ఇంతటి గొప్పదైనటువంటి మహత్యం ఈ సంవత్సరం వచ్చింది అని అంటే మూలా నక్షత్రంతో రావడం, శుక్రవారం అవ్వడం విశేషం. అయితే ఈ రోజున సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినటువంటి ఒక గొప్పదైనటువంటి పరిహారం ఉన్నది. ఇది వీక్షించేటువంటి భక్తి ప్రేక్షకులు కూడా మీ యొక్క సంకల్పం నెరవేరాలి అని అనుకుంటే ఎవ్వరితో కూడా మీ యొక్క సంకల్పం చెప్పకూడదు. ఇది మాత్రం నియమం. మన మనస్సులోనే మనమే ఆ పరమేశ్వరుడికి చెప్పుకొని మనమే చెయ్యాలి. ఇతరులతో చెప్పామా, చేశామా ఈ కోరిక నెరవేరదు. కాబట్టి మనమే స్వతంత్రంగా మన మనస్సులో ఈ సంకల్పం నెరవేరడం కోసం నేను ఈ పూజ చేయబోతున్నాను ఈ మాస శివరాత్రి రోజున సంకల్పం చేసుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శుద్ధమైనటువంటి ఆవు నేతితో కానీ లేదా గరికను ముంచినటువంటి, అంటే బయట దొరికే అందరూ తొక్కే గరిక కాకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో ఉన్నటువంటి గరిక, దూర్వ అంకురములు అంటారు. వేళ్లతో కాకుండా గరిక అన్నప్పుడు 3 బిల్వదళం, మారేడు దళం 3 ఆకులు ఎలా ఉంటుందో అలాగే గరిక కూడా ఆఖరిన 3గా చీలుతుంది. ఆ చీలిన దగ్గరనే ఆ 3 ఉన్నటువంటి కాండాన్ని పట్టుకొని నీటిలో వేసి ఒక 5-6 వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. మరియు ఆవ నూనెతో ఈశ్వరుడికి అభిషేకం చేసి గరికతో కనుక అర్చన చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క కోరిక అనతి కాలంలోనే పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహంతో సంపూర్ణంగా వాళ్ళ సంకల్పము, కోరికలు నెరవేరి భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు. ఎందుకండి గరికతోని చెయ్యాలి అని అంటే ఈ యొక్క మూలా నక్షత్రం అనేటువంటిది ప్రధానంగా కేతువు అధిపతి. గత జన్మ కర్మదోషాలని సూచించేవాడు నవగ్రహాల్లో కేతువు. ఈ రోజున మనం సమస్యలతో సతమతమై ఇబ్బందులు పడుతున్నాం, అనేక కష్ట నష్టాలు పడుతున్నామంటే దానికి కారణం ఈ జన్మలలోది కాదు, జన్మలలో గత జన్మలలో మనం చేసినటువంటి పాప ప్రభావము మనల్ని పట్టి కుదుపుతూ ఉంటుండే. అనేక సమస్యలతో బాధపడుతుంటాం. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా
ఈ యొక్క గత జన్మ కర్మదోషాలు, కేతుగ్రహం అంటే ఏంటమ్మా? మన సహజంగా సర్పము అని అంటారు. ఈ సర్పానికి సంబంధించినటువంటి దోషం వలన ఎటువంటివి కలుగుతాయో మీకు తెలియచేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క మాస శివరాత్రి జనవరి 16వ తారీఖు అయింది. ఈ జనవరి 18వ తారీఖు రోజున పుష్యమాసము అమావాస్య. ఇది మహాలయ అమావాస్యతో ఎంత ప్రత్యేకమో, ఎంత మహిమాన్వితమో, ఈ పుష్య అమావాస్య కూడా అంతే మహిమాన్వితం. ఈ సందర్భంగా తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం వీక్షించేటువంటి ప్రేక్షకులకి కలుగుతుంది. కాబట్టి ఈ రోజున పుష్య అమావాస్య రోజున ఖచ్చితముగా ఏ వ్యక్తి అయితే తన పితృదేవతలకి సంబంధించినటువంటి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేస్తాడో, నదీ తీరంలోనైనా, సముద్ర తీరంలోనైనా, లేదా సముద్ర సాగర తీరంలోనైనా, సాగర సంగమంలోనైనా చేస్తాడో, ఆ వ్యక్తికి పైన 21 తరాలలో ఎవరైతే పాపకర్మలు చేసి రౌరవాది నరక కూపములో శిక్షలు అనుభవిస్తుంటారో, పితృదేవతలకి విముక్తి కలగదో, ఈ వారసులు చేసినటువంటి కార్యక్రమం వల్ల పితృదేవతలకి పాప విమోచనం కలిగి స్వర్గాధిపత్యం కలుగుతుందని శాస్త్రం చెప్పబోతుంది. ఇప్పుడు మనకి కూడా గత జన్మ దోషాలు అంటూ ఉంటారు. అవి మనల్ని ఇప్పటికీ పట్టి పీడిస్తున్న ఈ జన్మలో కూడా అందుకే ఇలా జరుగుతుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు. మరి ఆ గత జన్మ దోషాలు పోవాలంటే మనం ఏం చేయాలి? అదేనమ్మా, గత జన్మ కర్మ దోషాలు తొలగిపోవాలంటే ఇంతకుముందు చెప్పినటువంటి పరిహారమే చేయాలి. సరిపోతుంది. ముఖ్యంగా ఎందుకు గత జన్మకి కారకుడు కేతు అనేటువంటి విషయం కూడా మీకు తెలియచేస్తున్నాను. ఈ పుష్య అమావాస్య రోజున మొట్టమొదటిగా ఈ 18వ తారీఖు రోజున చేయాల్సినటువంటిది పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు. కాబట్టి అవకాశం ఉంటే స్వయంగానైనా చేసుకోవచ్చు, బ్రాహ్మణుని పిలిపించుకుని, లేకపోతే మన పీఠమాధ్వర్యంలో జనవరి 18వ తేదీన గంగా నదీ తీరంలో బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య ఆదివారంతో కూడుకుని వచ్చింది కాబట్టి మహా విశేషమైనటువంటిది. ఈ సందర్భంగా సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా సాయంకాలం 7 గంటలకి ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, అలాగే శనీశ్వర, కాలభైరవ, మృత్యుంజయ, సుదర్శన, లక్ష్మీ హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క హోమాది కార్యక్రమాలకు మాత్రం 18వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ కేతు గ్రహం ఇంతకుముందు చెప్పాను, మీరు అడిగినట్టుగా గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలంటే అసలు కేతు ఏంటి తెలుసుకోవాలి. ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల ప్రధానంగా సోరియాసిస్, చుండ్రు ఎక్కువగా ఉండడం, అలాగే చెవి సంబంధము, నాలిక సంబంధము, ముక్కు, అలాగే దిష్టి దోషములు, కళ్ళు ఇబ్బంది పడడం, అలాగే చిన్నతనంలోనే వెంట్రుకలు రాలిపోవడం, అలాగే ఇంకా సంతానం కలగకపోవడం, సర్పదోషాలు కలగడం, ఇవన్నీ కలుగుతాయి. కాల సర్పదోషాలు తొలగిపోవాలన్నా, సర్పదోషాలు తొలగిపోవాలన్నా, గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలన్నా, ఈ చెప్పినటువంటి రోగాలు పోవాలన్నా, అలాగే ఈ యొక్క గత జన్మ ఈ కేతుగ్రహ ప్రభావ దోషం వలన ఏం జరుగుతుందనంటే వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం కలగదు, భార్య పరస్త్రీ వ్యామోహము, భార్య పరపురుషుడి వ్యామోహం, భర్త పరస్త్రీ వ్యామోహం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఈ రోజుల్లో. భార్యను చంపినటువంటి భర్తలు ఉన్నారు, భర్తలను చంపుకున్న భార్యలు. రోజు వీడియోలు తీస్తే ఎవరో ఒకరి విషాదాంతం కనబడుతూనే ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ కేతుగ్రహ ప్రభావం అనేటువంటి వల్ల. కాబట్టి ఈ మూలా నక్షత్రము మాస శివరాత్రి కలిసి వచ్చిన సందర్భంగా గరిక నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి చేసుకోవాలి. ఇలా కేతువుకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. మాస శివరాత్రి చాలా విశేషం. ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ మాస శివరాత్రి రోజున చెప్పిన విధంగా చక్కటి బ్రాహ్మణుని పిలిపించుకొని చక్కగా ఇంట్లోనైనా చేసుకోవచ్చు, దేవాలయంలో అర్చకుల ద్వారానైనా కానీ ఈ కార్యక్రమాన్ని ఈ మాస శివరాత్రి రోజునైనా చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈసారి కనుమ వచ్చిందమ్మా మనకు, అద్భుతం. కాబట్టి అన్నీ కలిసి వచ్చాయి. ఎలాగో ఇంట్లోనే ఉంటాం, ఈ కనుమ రోజున మనం మాంసాహారం చేయకుండా, భోజనం చేయకుండా ఈ విధంగా పరమేశ్వరుని ఆరాధన ఈ 3 రోజుల పాటు చేసుకుంటే చాలమ్మా, అనంతమైన పుణ్యం వాళ్ళ సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు. గురువుగారు, మాస శివరాత్రి విశిష్టత, ఆ రోజు ఏం చేయాలి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.